పిఎన్బి పర్ఫెక్ట్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ మీరు నిజాలు చెప్పే ఛానల్ మీరు నిత్యం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారతదేశంలో హిందుత్వం, హిందూ దేశం, ఇండియా, హిందుస్థాన్ అని రకరకాల పేర్లతో భారతదేశానికి రకరకాలుగా పిలుస్తారు. ఎక్కువ శాతం హిందువులు ఉండడం చేత హిందుస్థాన్ అంటారు. కాబట్టి ఇది పక్కన పెడదాం. మన కాశ్మీర్ మీకు తెలిసిందే, 370 ఆర్టికల్ 370ని రద్దు చేశారు. మోడీ గారు రద్దు చేయించారు. సర్జికల్ స్ట్రైకులు NAXYZ జరిగినాక ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అక్కడి నుండి స్వయం పరిపాలన జరుగుతూ ఉంది. ఎలక్షన్ కూడా జరిగింది, అంతా బాగానే ఉంది. ప్రభుత్వం కూడా మన భారత ప్రభుత్వం వచ్చేసింది, ఇదంతా బాగానే ఉంది. మొన్న ఎలక్షన్ ప్రచారం కోసం మోదీ గారు కాశ్మీర్ వెళ్ళారు. వెళ్తే అక్కడ దరిదాపుగా ఒక 60 సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా కాశ్మీర్ని పాకిస్తానీలు, ముస్లింలు ఆ ప్రాంతాన్ని ఏలారు. మనకి స్వతంత్రం రాకముందు కూడా ఆ ప్రాంతాన్ని ముస్లింలే ఏలారు కొంతవరకు. సుమారు 1500 సంవత్సరాలు ఆ శతాబ్దం 16వ శతాబ్దాల ఆ టైంలో ఆదిశంకరాచార్యులు అక్కడ మఠాలు ఏర్పాటు చేసి, అమ్మవారు దేవస్థానాలు ఏర్పాటు చేసి, ఆ పక్కన ఇంకో కొండకి శ్రీహరి పర్వతం అనే అదొకటి. ఇవన్నీ రకరకాల పర్వతాలు, రకరకాల పేరులు, రకరకాల ప్రాంతాలని మొత్తాన్ని ఈ ముస్లింలు కానీ ఈ పాకిస్తానీలు కానీ 2500 ప్రాంతాలకు పేర్లు మొత్తం మార్చేశారు. అవన్నీ మార్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాంతాలు పాత ప్రాంతాలు ఎవరికి తెలియదు. దానికి ఏదో తుర్కిస్తాన్ అంట, ఇంకోటేమో ఏంటది కోహ్నూర్, శ్రీహరి పర్వతానికి పాముల పుట్ట కింద పేరు పెట్టారు. మన తెలుగులో చెప్పుకోండి పాముల పుట్ట కింద పేరు మార్చేశారు. శ్రీహరి ఏంటి, పాముల పుట్ట ఏంటి? ఆదిశంకరాచార్యులు పెట్టిన గుడిని, ఆ పర్వతాన్ని మోదీ గారు ఎలా నుంచొని నా వెనకాల ఉన్నది ఆదిశంకరాచార్యులు గారి పర్వతం, అది చాలా పవిత్రమైంది, ఇది ఇక మీదట ఈ ప్రాంతాన్ని మొత్తం టూరిజం శాఖ చేస్తాము, చాలా అభివృద్ధి చెందిస్తాం, మీకు ఇదంతా చాలా హుందాగా ఉంటుంది, గౌరవపూర్వకంగా ఉంటుంది, అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చారు. మొన్న రావి నది పాకిస్తాన్కి బంద్ చేశారు, కట్ చేశారు కదా, సుల్తీ చేశారు, దాన్ని అయిపోయింది, కటింగ్ అయిపోయింది. వడుగు చేసినట్టుగా వాళ్ళకి ముస్లిమ్స్కి అదొకటి అలాగే కట్ చేశారు. మన సినిమాలో చూస్తారు, కట్ చేస్తే స్టోరీ ఇలాగుందని. ఇప్పుడు కాశ్మీర్ నిండా నీళ్లు, పంటలు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. కాశ్మీర్లో దరిదాపుగా 35,000 ఎకరాలకి పుష్కలంగా నీరు అందుతుంది. అక్కడ విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. డ్యాము చాలా అందంగా, కన్నుల ఆనందంగా డ్యాము వాటర్ ఫ్లో అవుతుంటే ఎంతో చూడచక్కని ప్రదేశంగా పచ్చదనాన్ని ఉట్టిపడుతుంది.
అంటే నమ్మరు. ఆ పచ్చదనానికి ఎవరైనా మనసు మంత్రముగ్ధులైపోవాల్సిందే, మనసు అక్కడ వదిలేసుకోవాల్సిందే. ఆ పచ్చదనానికి అంత అసలే ప్రాంతం చల్లగా ఉంటుంది, దాంట్లో నీరు చేరింది, ఇంకా చల్లదనం పెరిగి ఇంకా ఆహ్లాదకరంగా, చాలా అంటే చాలా ఆనందంగా మోదీ గారు చెప్పిన ఇవన్నీ మీకు భరోసా ఇచ్చారు. మీకు ఏం లేదు, రేపు కొన్ని రోజుల్లో మీకు అదో పెద్ద టూరిజం ప్లేస్ అయిపోతుంది, మన హిందూ పర్వతాలన్నిటిని మనం అభివృద్ధి చెందిస్తాం అని చెప్పారు. దాంతో కాశ్మీర్లో ఆనందంతో ఎగిరి గెంతులేసి తప్పట్లు కొట్టి. ఇంకో విషయం మర్చిపోయా, మొన్నటిదాకా కాశ్మీర్లు పిల్లలు చదువుకునేవారు కాదు, రోడ్ల మీద వీధుల మీద తిరిగేవారు. ఇప్పుడు కాశ్మీరీ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారంట. ఎందుకంటే ఉగ్రవాదం మానేశారు కదా. ఉగ్రవాదం వల్ల వీళ్ళందరూ తుపాకుల గురించి వాటి గురించి స్కూళ్ళు లేవు, స్కూళ్ళు అన్నీ ఉగ్రవాదులకి అడ్డాలుగా మారిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. చక్కగా స్కూళ్ళు తెరిచి స్కూళ్ళు నడుపుకొని ఉద్యోగాలు అన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.